వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మెగా వర్సెస్ అల్లు కొన్నాళ్ళుగా దీనిపైన సోషల్ మీడియాలో చిన్న సైజు కురుక్షేత్రమే జరుగుతుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపైన నిర్మాత బన్నీ వాసు రియాక్ట్ అయ్యారు. తన కొత్త చిత్రం ఐ సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం అయితే ఇచ్చారు. అయితే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఏమైనా ఇష్యూ ఉందా అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి వాసు అయితే రియాక్ట్ అయ్యారు. మెగా అల్లు ఫ్యామిలీలను నేను గత 20 ఏళ్లుగా దగ్గరుండి చూస్తున్నాను. ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండాలని చిరంజీవి గారు కోరుకుంటూ ఉంటారు. ఇక అందుకే ప్రతి సంక్రాంతికి కూడా కుటుంబాన్ని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారు చిరు. ఇక అంతమంది స్టార్లను అలాగా ఒకే దగ్గర చేర్చడము, తీసుకువెళ్లడం మామూలు విషయం అయితే కాదు. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది అని చెప్పారు. కానీ దేనికి కూడా ఆయన లెక్క చేయరు. అయితే ఏ కుటుంబంలోనైనా కూడా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాలలో చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవి చాలా కామన్. కానీ అవి అయినంత మాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలాగ తాత్కాలికమైన కొన్ని ఇష్యూస్ను హైలైట్ చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నేను చాలా నమ్మకంగా చెప్తున్నాను మీకు. మేమంతా ఒకటే అని వారు చెప్పేందుకు ఒక చిన్న సందర్భమే చాలు. దేనికైనా సమయం రావాలి. దానికోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను అని అంటూ బన్నీ వాసు అయితే చెప్పారు. ఇక మరోవైపేమో ఎమ్మెల్యే టికెట్ గురించి మీరు పవన్ కళ్యాణ్ అడిగారా అనే ప్రశ్నకి కూడా వాసు అయితే సమాధానం ఇచ్చారు. ఇప్పుడు కాదు, 2019లోనే నన్ను పాలకొల్లు నుంచి పోటీ చేయమని పవన్ అడిగారు. కానీ అప్పుడే వద్దు సార్, కొంత టైం కావాలని నేను అన్నాను. నువ్వు అలా ఆలోచించొద్దు, ఓడిపోయినా ఏం పర్లేదు, భయపడుకో అని ఆయన ధైర్యం నాకు చెప్పారు. కానీ నేను ధైర్యం చేయలేకపోయాను ఆ టైంలో. 2024 ఎన్నికల ముందు కూడా ఇంకా టైం తీసుకుంటావా ఏంటి అని పవన్ నన్ను అడిగారు. అప్పుడు నేను అల్లు అరవింద్ సార్తో మాట్లాడి చెప్తాను అని నేను సమాధానం ఇచ్చాను. కానీ ఆ మాటలోనే నా అభిప్రాయం ఆయనకు అర్థమైపోయింది. దీంతో ఎప్పుడైతే నీకై నువ్వు నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నన్ను కలువు అని పవన్ అయితే చెప్పారు అంటూ బన్నీ వాసు అయితే అన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.